పితృదేవతలు శ్రాద్ధానికి పవిత్రమైన కాలం ఏమిటో ఓ గౌరముఖ నాకు రహస్యంగా చెప్పారు. ఇది మార్కండేయుడు చెబుతున్నాడు. పితృదేవతలకు ఇష్టమైన కాలం చెప్పారట. ఏమేమిటా కాలం అంటే వైశాఖ మాసం శుక్లపక్షం తదియ, కార్తీక మాసం శుక్లపక్షం నవమి, కార్తీక శుక్ల నవమి, వైశాఖ శుద్ధ తృతీయ. ఈ రెండు తిథులు భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్యచంద్ర గ్రహణం, అష్టక దినములు అంటే పూర్ణిమ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి, నవమి, వీటిని ఏమంటారు? అష్టకాలు అంటారు. ఈ కాలములలో పితృదేవతలకి పిండ ప్రదానం చాలా శుభం. ఈ సమయంలో పితృదేవతలకి ఇష్టమైనవి ఏమిటి అంటే నువ్వులతో కలిసిన నీరు ఇవి ఉండాలి. అందుకే ఏం చేస్తారు? పిండం పెట్టేటప్పుడు నువ్వులు నీటిలాగా వేళ్ల ద్వారా విడిచిపెట్టేలా చేస్తారు. భక్తిపూర్వకంగా ఈ తిథులలో పెడితే పైన చెప్పిన తిథులలో 1000 ఏళ్లకి శ్రాద్ధం పెట్టేసినట్టేట. మనం అసలు 7 బతుకుతాము. మనం అన్నాళ్లకి సరిపడా పిండం పెట్టినట్టే. ఆ తర్వాత మనం ఏ తద్దినాలు పెట్టినా దోషం వచ్చినా, ఇందాక చెప్పానే, ధూమపానం లేకపోతే ఈ స్త్రీ సంగమం లాంటి దోషాలన్నీ పోతాయి. ఇంకా పితృదేవతలకు ఉన్న దోషాలన్నీ 1000 ఏళ్ల పాటు తుడిచిపెట్టుకుపోతాయి. అది రహస్యం పితృదేవతలు చెప్పారు. ఇవి భక్తితో గురువు గారికి నమస్కరించి వినే వాళ్ళకి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకూడదట. మీరు ఇవి అందరికీ చెప్పకండి, మీరే మనస్సులో ఉంచుకోవాలి. గురు భక్తి లేని దౌర్భాగ్యుడికి చెబితే ఆ పాపం మీదే. వాళ్ళు ఎవరన్నా కావాల్సి వస్తే గురువుని అడగాలి. చెప్పారు ఇక్కడ రహస్యమే తత్పెదరో వదంతి అని. ఇది రహస్యం. అంచేత మీరు వినేసి కనిపించిన వాడు అడ్డమైన వాడికి చెప్పకండి.